హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందు గుంటూరు బ్లాగ్. సో ఈ రోజు వీడియోలో మనం మ్యాంగో పికిల్ని ఎలా చేయాలో చూద్దాం. సో దానికంటే ముందుగా మేమైతే మార్కెట్కి వచ్చామండి. సో మ్యాంగోస్ తీసుకోవడం కోసం. మ్యాంగో పికిల్ చేయడానికి జలాలు అనే ఒక మామిడికాయలు అయితే వాడతారండి. ఎందుకంటే ఈ మామిడికాయలు టేస్ట్ బాగుంటే పర్ఫెక్ట్ ఉంటాయి అన్నమాట పికిల్కి. సో ఇక్కడ గుంటూరు మార్కెట్ ఏంటంటే సీజన్ రాగానే చాలా స్టాల్స్ బండ్లు అయితే ఉంటాయి అన్నమాట. మ్యాంగోస్ అమ్మేవాళ్ళు ఓన్లీ పచ్చడి చేయడానికి. సో అక్కడ ఏంటంటే ఇక్కడే అమ్ముతారు, వీటి పక్కనే కూడా వాటిని ముక్కలైతే కొడతారు. సో మీరైతే కానీ మ్యాంగోస్ కొన్నప్పుడు వాటిని అయితే అక్కడే నీట్గా వాష్ చేయించుకోండి. అమ్మ అయితే అసలు చాలా పర్టికులర్ కాబట్టి అక్కడే ఫ్రెష్ వాటర్ తెప్పించి మరీ వాష్ చేశారు. సో వాటి మీద ఉన్న బంక డస్ట్ మొత్తం కూడా ఏంటంటే ఒక క్లాత్ కూడా తీసుకెళ్ళి అక్కడే వాటిని చక్కగా తుడిచారండి. చూస్తున్నారు కదా. సో అమ్మ ఏంటంటే చాలా హైజీన్ అనమాట. ఫుడ్ పరంగా అయితే ఇంకా పర్టికులర్గా ఉంటారు. అసలు ఈ పికిల్స్ ఎందుకు పడతారని మా అమ్మమ్మని అడిగితే మా అమ్మమ్మ ఒక స్టోరీ చెప్పారనమాట. ఇదేంటంటే వెనకటి రోజుల్లో ఎండాకాలం వచ్చినప్పుడు ఏవైతే ఉంటాయో, ఇప్పుడు మామిడికాయలు వచ్చాయి కాబట్టి మామిడికాయలు అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పచ్చళ్ళు పట్టుకుంటారంట. ఎందుకంటే ఎండాకాలం వెనకాల నెక్స్ట్ వర్షాకాలం వస్తుంది కదండి. ఆ టైంలో ఏంటంటే కూరగాయలు అనేవి పంట రాదంట అండి. ఆ టైంలో వీళ్ళు ఎండాకాలంలో చేసుకున్న పచ్చళ్ళని సో ఆ టైంలో తినేవాళ్ళంట. సో కూరగాయలు లేని టైంలో. సో అందుకోసం అని చెప్పేసి పచ్చడి పడతారని మా అమ్మమ్మ చెప్పారు. సో ఇలాంటి ఏదైనా ఉంటే మీకు కూడా తెలిస్తే మీరు కింద కామెంట్లో చేయండి ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, జనాలు అయితే అసలు చాలామంది వస్తున్నారనమాట పచ్చళ్ళ కోసం అని చెప్పేసి. ఎందుకంటే మే ఫస్ట్ వీక్ నుంచే స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఈలోపే సీజన్ కాబట్టి సో చాలామంది వస్తారు, పచ్చళ్ళు చేయించుకుంటారు కాబట్టి. సో నెక్స్ట్ అక్కడే ముక్కలు కూడా చేస్తారండి. సో పచ్చడికి కావాల్సిన సైజులో ముక్కలు అయితే కొడతారనమాట. సో వీళ్ళేంటంటే కాయకి ఒక మామిడికాయకి ఇంత అని చెప్పేసి ఛార్జ్ చేస్తారు. ఈ మామిడికాయ పచ్చడిని కొన్ని ప్లేస్లో ఆవకాయ అంటారు, మామిడికాయ అంటారు. సో ఎలా పిలుచుకున్నా కూడా మెయిన్గా మనం ఈ సీజన్లో పట్టే పచ్చడి ఇదే కాబట్టి సో దీనికి చాలా పేర్లు అయితే ఉన్నాయండి. సో మీలో కూడా ఎవరైనా కొత్త మామిడికాయ పచ్చడి కట్టారో లేదో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. లేదు మామిడికాయ పచ్చడి చెయ్యాలి అనుకుంటున్న వాళ్ళు కూడా కామెంట్ చేయండి. సో వీళ్ళైతే ఒక రోజుకి దాదాపుగా ఒక దగ్గర ఒక 20 kgs వరకు అయితే వీళ్ళు ముక్కలు కొడతారంట అండి, మామిడికాయ ముక్కలు ఇలా పచ్చడి కోసం. సో ఒకవైపు ఏంటంటే అమ్మ కట్ చేసిన ముక్కలన్నింటినీ కూడా చక్కగా ఒక వేరే కవర్లో అయితే వేసుకుంటున్నారు. పచ్చడి చేయడం ఎంత ఇంపార్టెంటో సో పచ్చడికి కావాల్సిన సరైన మామిడికాయని మనం చూస్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే సో టేస్ట్ అనేది మన మ్యాంగో మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి. సో మేమైతే కట్ చేసిన మ్యాంగోస్ని తీసుకొని అయితే మేము బయలుదేరాం. ఎందుకంటే మేము ఇంకా ఫర్దర్గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కోసం కూడా అయితే మార్కెట్కి వెళ్ళామండి. సో అవన్నీ మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను. ఎండలు అయితే చాలా హెవీగా ఉంటున్నాయండి. సో మీరు కూడా బయటకు ఎండలో వెళ్ళేటప్పుడు హెడ్ అయితే కవర్ చేసుకోండి. క్యాప్ కానీ లేకపోతే ఏదన్నా క్లాత్ కానీ చుట్టుకోండి ఎండ నుంచి. సో ఎందుకంటే ఎండ తీవ్రత చాలా హెవీగా ఉంది. సో ఎక్కువ వాటర్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. సో బయటకు వెళ్ళేటప్పుడు బయట ఎండలో ఉండేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంగ్రీడియంట్స్ మొత్తం తీసుకుని ఇంటికైతే వచ్చామండి. సో ఆ ముక్కలు ఏవైతే ఉన్నాయో ముక్కల మీద ఏంటంటే లోపల టెంకే ఉంటుంది కదండి. సో ఆ ప్లేస్లో ఏంటంటే ఒక లేయర్ లాంటిది ఉంటుంది అనమాట. సో వాటిని మళ్ళీ క్లాత్ తోటి ఒక మంచి నీట్ క్లాత్ తోటి తీసుకొని అయితే మళ్ళీ వాటిని క్లీన్ చేసుకోవాలండి. సో ఇది మాత్రం మ్యాండేటరీ అనమాట. ఇంత కష్టపడితే కానీ మనకి మంచి టేస్టీ ఆవకాయ మ్యాంగో పికిల్ అయితే రాదనమాట. సో ఇదైతే జాగ్రత్తగా చేసుకోండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం మామిడికాయ పచ్చడి పట్టబోతున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను ఇప్పుడు. మేమైతే 6.5 kg తీసుకున్నామండి. పచ్చడికి మేము 1.5 kg చిన్నులపాయలు తీసుకున్నాము, 30 kg ఒలిచి గర్భాలు తీసుకున్నాము, 30 kg పేస్ట్ లాగా అంటే పలుకుల్లాగా చేసి పెట్టుకున్నాము. దీనికి కారం అయితే 1.5 kg తీసుకున్నాం ఫ్రెండ్స్, అంటే కొలత వేసి. సాల్ట్ అయితే 2 kg తీసుకున్నాము. ఆయిల్ అయితే 2 kgs తీసుకున్నామండి. మేము శనగ నూనె తీసుకున్నాము. ఒక ప్యాకెట్ అయితే ముందుగా ముక్కలకి కలిపి పెట్టాము. ఒక 1/2 hour ఉంచితే ముక్క అంటే సంవత్సరం అంతా ఉండాలి కదండి లో పచ్చడి, ముక్క మెత్తపడకుండా ఉంటుందనని 1 kg దాన్ని కలిపి పెట్టేసాం. ఆవు పిండి 300 grams తీసుకున్నామండి. మెంతి పిండి 50 grams తీసుకున్నామండి. పచ్చడి కావాల్సినవన్నీ మీకు చూపెట్టానండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా నేను ఎంత క్వాంటిటీలో వేసి కలుపుతానో మీరు చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ చిన్నులపాయలు పేస్ట్ చేసింది వేసుకుందాము. వేసేసి మొత్తం అలాగే గర్భాలు కూడా కలుపుకుందాం. వేసే
ఇప్పుడు సాల్ట్ కలుపుదాం ఫ్రెండ్స్. నేను కేజీ ప్యాకెట్ తీసుకున్నాను కదా, దానిలో 30 వంతు సాల్ట్ వేసుకున్నాం. అంటే చివరిలో చూసుకొని ఇంకా ఎంత పడుతుందో అప్పుడు కలుపుకుందాము. ఇప్పుడు ఆవపిండి కలుపుతున్నామండి. దీన్ని చూసి కలుపుకోండి, ఎక్కువ కలిపితే చేదు వస్తుందండి. మెంతిపిండి కలుపుకున్నాం కదండి, ఇది ఆల్రెడీ నూనె వేసి ఒక అరగంట నానబెట్టాం కదండి ముక్కలన్నిటికీ. అలాగే ఇది వేసిన తర్వాత పొడి ముక్కలన్నీ కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి, కిందవి పైనవి అలా మొత్తం కలిసేలాగా. ఇప్పుడు మెంతిపిండి కలుపుకుంటున్నామండి. అలాగే మీరు కేజీ పచ్చడి పట్టుకోవాలనుకుంటే అండి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నామండి, ఎంతెంత క్వాంటిటీ వేయాలని చూసుకొని జాగ్రత్తగా పట్టుకోండి. ఇప్పుడు ఒక డబ్బా, కేజీ డబ్బాతోటి ఒక డబ్బా వేస్తున్నాం కారం వేసి. ఫ్రెండ్స్ ఇప్పుడు చివరిగా ఇంకొక కేజీ నూనె కలిపేస్తున్నాము. ఫ్రెండ్స్ ఇప్పుడు చివరిగా కారం కలిపాం కదా, అంటే మనం దీనికి కావాల్సినవి అన్నీ కూడా మెంతులు కానీ ఆవాలు కానీ మనమే ఇంట్లో తెచ్చి దాన్ని పౌడర్ చేసుకున్నాం. కొంచెం లైట్గా డ్రై రోస్ట్ చేసి, అంటే బయట పొడులు దొరుకుతున్నాయి, అది ఒరిజినల్గా ఉంటాయో ఉండవో కదా, అందుకోసమని మనమే ఇంట్లో అవన్నీ చేసుకున్నాం. అలాగే కారం కూడా ఇవి మంచివి, అంటే కలర్ ఉండాలి పచ్చళ్ళకని మేమే స్పెషల్గా తెచ్చుకొని కారం పట్టించి వేసుకున్నాం. ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకోవాలనుకుంటే ఇంట్లో ఇలాగే మిరపకాయలు తెచ్చుకొని పట్టించుకోండి. అంటే రెడీమేడ్గా కొని కలుపుకుంటే మనం ఇంట్లో చేసుకున్నంత టేస్ట్ రాదు కదా ఫ్రెండ్స్. ఏమైనా ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారు కదా మామిడికాయ పచ్చడి ఎలా పట్టాలో. ఇది చివరి ఫైనల్గా పచ్చడిలో కనుక ఉప్పు సరిపోకపోతే చూసి ఫైనల్గా కలుపుకోండి ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే కనుక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.